ఏదో పెద్ద గంట పెట్టారు. ఆ గంట కింద ఇతను ఆ ట్రైలర్ అదే కదా కింద పడిపోయి ఉంటాడు, ఏదో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు, అతను మరణం అంటే ఏంటని. అదే నా గంట సెటప్ అంతా కూడా 30 ఎక్కడ వేసారండి ఇది? ఇది మొత్తం చిలుకూరు దగ్గర అండి. చిలుకూరు దగ్గర ఒక పెద్ద ల్యాండ్ లీజ్ తీసుకొని ఆ కమాను ఆ సెటప్ మొత్తం చేయడానికి దాదాపుగా 1 రోజులు పట్టిందండి. ఓకే, 1 రోజుల పాటు అక్కడ చాలా మంది వర్కర్స్కి అకామిడేషన్ అలాట్ చేసి ఎంతో కష్టపడి నిర్మించిన తర్వాత ఒక వర్షానికి మళ్ళీ అది పడిపోవడం కూడా జరిగిందండి. సో ఓకే, ఈ సెటప్ అంతా వేసి మెగాలోడానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అవును సార్. అంటే సినిమా స్టార్ట్ కాల. అతని ఇంట్రడక్షన్ కోసం అతనికి ఏదైతే కోరికలు ఉన్నాయో దాని ప్రకారం ఒక మంచి సీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు సార్. చేసుకొని దీనిని మీరు గ్రాండ్గా ప్రొజెక్ట్ చేయండి, మనం చాలా పెద్ద లెవెల్కి వెళ్తాము, తక్కువలో తక్కువ మన సినిమా 1000 కోట్లు బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ట్రైలర్ లాంచ్కి సంబంధించిన స్టేజ్ మీద అంతేనా? స్టేజ్ మీద ట్రైలర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత హడావుడి చేశారు. అవునండి, అవును. సినిమా స్టార్ట్ కాల. సో ఓకే, ఈ ట్రైలర్ కోసం ఎక్కడైతే షూట్ చేసి సెట్టింగ్ అంతా వేసారో అక్కడ అతనికి అకామిడేషన్ ఇచ్చారా? మీరు ఇందాక అన్నది లేదు, నార్సింగిలో అకామిడేట్ చేశారు. ఇంకా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ట్రైలర్ షూట్ వరకు వెళ్ళిపోయారు మీరు, కానీ స్క్రిప్ట్ ఇంకా అసలు లేనే లేదు కదా, జస్ట్ లైన్ చెప్పాడు. ఓకే, చేశాడు. సో మీరు అకామిడేషన్ కల్పించిన చోట అతను స్టే చేశాడు. అక్కడికి బాధితురాలు వెళ్ళింది. వెళ్ళిన టైంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, చేశాడు. ఈ షూట్ కూడా అప్పటికి జరగలేదు. ఏ టైంలో అండి అది? ఇది మార్చి 2023లో అండి. మార్చి 2023 అంటే దాదాపు 2023లో అండి. మార్చి 2023 అంటే దాదాపు 2023 అంటే దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం పైన అయింది. అవును. సో ఒకసారి ఆ వీడియో చూడండి. వీళ్ళిద్దరూ కలిసి, బహుశా అది విల్లానా ఫ్లాటా తెలియదు, అతనికి ఇచ్చిన ఒక చిన్న వీడియో వచ్చింది. ఇదేనా వీడియో? ఇదేనా మీరు ఇచ్చిన అకామిడేషన్? సో ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇది ఎప్పటి వీడియోనో తెలియదు, నిన్నటి నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ బాధితురాలు హర్ష సాయి, అంతేనా? అవును. సో అక్కడ క్లోజ్గాను ఉన్నారు, గొడవ పడుతున్నారు. ఆవిడేదో కొంత ఏడుస్తున్నట్టుగా అనిపిస్తోంది, గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది మీరు ఇచ్చిన అకామిడేషన్కి సంబంధించిన చోట ఇది. అక్కడే రేపు జరిగింది. మార్చి 2023. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ కూడా లేదు. స్క్రిప్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము, ఏదైనా డిస్కస్ చేసుకుందాం తను పర్సనల్గా పిలిచి అక్కడ జరిగిన సందర్భంలో సిచ్యువేషన్ అనమాట ఇది. అయితే ఇక్కడ కామన్గా అందరికి వచ్చే డౌట్ అండి, సరే ఇది రేపుకు ముందో రేపు తర్వాత అనుకుందాం పోనీ, అదే చోట అత్యాచారం జరిగింది బాధితురాల మీద, ప్రొడ్యూసర్గా ఆవిడ అక్కడికి వెళ్ళింది. ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కాబట్టి వెళ్ళింది. ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత అండి, లాంచ్ చేయకముందు ఇంకా స్క్రిప్ట్ కూడా రాలేదు కదా. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ తర్వాత మధ్యలో ఇతను ఇలా నేనేదైతే చెప్తున్నానో అమ్మాయి మీద ఏ అఘాయిత్యం అయితే చేశాడో దాన్ని మళ్ళీ చిత్రీకరించాడు కూడా అతను. ఆ చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం కాదు, నా ఫ్యాంటసీ అని చెప్తున్నాడు ఇతను. వీడియో షూట్ చేసి నా లైఫ్లో జరిగే ప్రతి మెమరీ కూడా నేను ఏది చేసినా నేను కెమెరాస్తో రికార్డ్ చేసుకోవటం నా హాబీ. ఏదైనా సరే, ఎనీ మెమరీ చేసేటప్పుడు కూడా వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి ఎనీ మెమరీ. అక్కడ తనకి జనరల్ డిస్కషన్స్లో భాగంగా ఆల్కహాల్ ఇచ్చాడు. ఆల్కహాల్ వీళ్ళిద్దరూ తీసుకున్న సమయంలో తను ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళింది. ఆ స్టేజ్లో తనని నగ్నంగా చిత్రీకరించడం ఇలాంటి కార్యక్రమాలని ఆన్ కెమెరా చేశాడు తను అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ డే తనకి ఈ విషయాన్ని తెలిసింది. ఆ వీడియో చూపించడం ద్వారా కానీ లేకపోతే ఎలా తనకు తెలిసింది. ఇమీడియట్గా వీళ్ళు దాన్ని లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్దాం అనుకున్నారు, చర్యలు తీసుకుందాం అని అనుకున్నారు. ఆ సమయంలో ఇతను ఇమీడియట్గా వాళ్ళ నాన్నని తెర మీదకి తీసుకొని వచ్చి అంటే ఇప్పుడు లీగల్గా వెళ్తున్నారంటే అంత పెద్ద యూట్యూబర్కి చట్టపరంగా వెళ్తున్నారని అంటే డ్యామేజే కదా అతనికి. వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేసి కాల్లో జరిగింది ఏదో జరిగిపోయింది, మనం మ్యారేజ్ చేసుకుందాం, మీ ఇద్దరికి లైఫ్ ఉంటుంది, మీరు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ నాన్న కూడా చెప్పారు, ఇతను అగ్రి అయ్యాడు, మంచి లైఫ్ ఉండిద్ది, ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇద్దరు స్టార్స్, మీరు ప్రొడ్యూసరు, మీకు లాభాలు వస్తాయి అని అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఆలోచించుకున్నారు. వాళ్ళ ఫాదర్ స్టేజ్లో ఉండి వాళ్ళ నాన్న స్థాయిలో ఉండి ఈ మాట చెప్తున్నాడు అని అంటే డెఫినెట్గా ఇది ఎంతో కొంత ఆలోచన మన సొసైటీలో ఎందుకు డిఫేమ్ అయిపోవాలి అన్న ఆలోచన దృక్పథం వాళ్ళలో కలిగి ఆ మాటలను కూడా విశ్వసించి తను నావాడు అనుకునే డెఫినెట్గా ఆ అమ్మాయి ఈ మూవీ షూట్ని స్టార్ట్ చేసింది, ఇంత గ్రాండ్గా లాంచ్ చేసింది.
అంటే ఈ ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్ లాంచ్కి ముందే అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది. అసలు షూట్ కూడా జరగలేదండి అప్పటికి. ఓకే, అప్పటికే అఘాయిత్యం జరిగింది. జరిగిన తర్వాత కూడా అతనితో క్లోజ్ గానే ఉంది ఆవిడ. అతనితో కలిసి యాక్ట్ చేసింది. విజువల్స్ ప్లే చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ ఆడియో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ లో మాట్లాడక ముందే అత్యాచారం జరిగింది. ఆ సంగతి ఆవిడికి తెలుసు. సో ఆవిడ మీద అత్యాచారం చేస్తున్నదంతా కూడా వీడియో షూట్ చేశాడు. ఫ్యాంటసీ అన్నాడు. అవును. అంటే కెమెరాలు పెట్టి కెమెరామెన్తో షూట్ చేసి ఉంటాడా, లేకపోతే సీసీ కెమెరాలతో రికార్డ్ చేయించాడా, లేకపోతే ఎట్లా అండి? అతని కెమెరాస్లో ఇప్పుడు 7 హార్డ్ డిస్క్లు 8 హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్తున్నాడు కదా. ఒక కాల్ రికార్డింగే ఉంటే ఒక మెమరీ కార్డు సరిపోద్దండి. కానీ ఒక వ్యక్తి నేను ఇంటెన్షనల్గా టార్గెట్ చేసి లేకపోతే నీ ఫ్యాంటసీస్ని కోసం నువ్వు 8 హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఒక ఆడపిల్ల జీవితం ఉందా, 100 మంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయా నీ ఫ్యాంటసీస్కి? ఇది ఆటోమేటిక్గా అదంతా కూడా ఇప్పుడు లేవనెత్తే సందేహం అదే. నెక్స్ట్ కేవలం ఈ అమ్మాయితోనే అయిపోయిందా, ఇంకెవరో జీవితాలను నాశనం అయ్యాయా అని. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే రేప్ చేసేటప్పుడు అమ్మాయికి కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపాడని మీరు అంటున్నారు. ఆమె అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి దాన్ని వీడియో షూట్ చేసి ఇది నా ఫ్యాంటసీ అని ఎవరికి చెప్పాడండి? ఆమెకే చెప్పాడు. ఆ వీడియో ఆవిడకే చూపించాడు. ఆవిడ మీద అత్యాచారం జరిగిన విషయం మత్తులోంచి బయటకు వచ్చి ఆయన వీడియో చూపించిన తర్వాత కానీ తెలియదు. ఇంకా కొందరి కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎప్పుడు ఫోటో అండి? షూట్ స్టార్ట్ అవ్వకముంది చెప్పాలి. డ్యూరింగ్ టైంలో అండి, షూట్ జరుగుతున్న టైంలో. ఆవిడ బర్త్డే అనుకుంటా కదా, కేక్ ఆవిడ బర్త్డే. ఓకే, ఆవిడ బర్త్డే రోజు కూడా షూట్ జరిగిందండి. ఆ రోజు కూడా ఇది మిడ్ నైట్ సెలబ్రేషన్స్. నెక్స్ట్ డే షూట్ జరిగింది. ఆ షూట్ దగ్గరికి కూడా ఉంది, దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తనకి కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చి తాను ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చిన ఇంట్లోనే కూల్ డ్రింక్ చేసి, కూల్ డ్రింక్ కాదు ఆల్కహాల్ ఇచ్చి ఆమె పైన రేప్ చేసి దాన్ని వీడియో షూట్ చేసి అదే వీడియోని మళ్ళీ అమ్మాయికి చూపించి ఇది నా ఫ్యాంటసీ అని చెప్పాడు. సహజంగా ఏ ఆడపిల్ల అయినా ఆందోళనకు గురవుతుంది, ఆశ్చర్యానికి గురవుతుంది, బాధకు గురవుతుంది, ఆవేదనకు గురవుతుంది. నా జీవితం నాశనం చేశాడు వీడని, నా జీవితం నాశనం చేశాడని ఆవిడ పోలీస్ స్టేషన్కి మెట్లెక్కాలి కదా. ఆ రోజు అవన్నీ జరిగినాయండి. పోలీస్ స్టేషన్లకు వెళ్ళబోతుందా అన్న సమయంలోనే వాళ్ళ నాన్నగారితో మాట్లాడించాడు. ఓకే, ఆన్ ది స్పాట్ ఇమీడియట్గా తను రెస్పాండ్ అయ్యింది. తను చాలా అల్లరి చేసింది. ఇవన్నీ జరిగినాయి. ఇవి జరిగిన తర్వాత అల్లరి చేయడం అంటే మీడియా ముందుకు రాలేదు, తనతో గొడవ పడింది. సో అన్ని సందర్భాలు ఉన్నాయి. అవి మీడియా ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ చేయబట్టి పెళ్ళి అనే ప్రపోజల్ని వాళ్ళు పెట్టబట్టి ఆ అమ్మాయి ఆగిపోయింది ఆ విషయాన్ని బయటకు తీసుకొని రానివ్వకుండా. సరే, యాజ్ ఏ సీనియర్ లాయర్, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక అత్యాచారానికి గురైన ఒక అమ్మాయి ఒక అత్యాచారానికి దారుణంగా ఏదైతే ఆల్కహాల్లో మత్తు మందు కల్పించి కాన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం అత్యంత దుర్మార్గంగా పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేసిన ఒక దుర్మార్గుడిని ఒక కామాంధుడు వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే ఈమె ఎట్లా క్షమించేస్తుంది, ఎలా సరెండర్ అయిపోతుంది, ఎలా ఒప్పుకుంటుంది, ఆ తర్వాత అతనితో కలిసి ఎలా యాక్ట్ చేసింది, ఎలా ట్రై